హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వనిత. స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే ఎమ్మీగా హెల్తీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, ఇలా మీకు ఇష్టమైన వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న చికెన్ పీసెస్ ని యాడ్ చేయండి. అవి బాగా ఫ్రై అయ్యాక లైట్ గోల్డెన్ కలర్ షేడ్ కి వస్తాయి. అప్పుడే లో ఫ్లేమ్ లో పెట్టుకొని పీసెస్ ని బాగా ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై అయిన వాటిలోకి కొంచెం తురుముకున్న క్యాబేజ్ ని యాడ్ చేయండి. క్యాబేజ్ కొంచెం బాగా లైట్ గా గోల్డెన్ కలర్ గా ఫ్రై అయ్యాక 2 ఎగ్స్ ని యాడ్ చేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ద మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 ఎగ్స్కి 1 కప్ ఆఫ్ రైస్ సరిపోతుంది. నేను రైస్ని యాడ్ చేశాక రైస్ ఎగ్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ అయిన తరువాత మనకి కావాల్సిన మసాలాలు లైక్ గరం మసాలా, ధనియాల పౌడర్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, కారం, కొంచెం పసుపు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి. అన్నీ వేసాం కదా అని సాల్ట్ మిస్ చేస్తారేమో. అన్ని రుచుల్లో కల్లా రారాజు ఉప్పే కదా, మరి దాన్ని స్కిప్ చేస్తే ఎలా? మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. అలా అని కింటాల్ వేయవాకండోయ్. ఇలా మసాలాలు అన్నీ యాడ్ చేసాక ఒక మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా అడిగేస్తారు, ఏం బిర్యానీ చేస్తున్నారు అని. ఇక మీ ఇంట్లో కిడ్స్ ఉంటే ఎప్పుడెప్పుడు రెసిపీ అయిపోద్దా తిందామా అని వెయిట్ చేస్తుంటారు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాల అంతా రైస్కి పట్టేస్తుంది. ఇంకా లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. అంతే, ఏ సాసెస్ వేయకుండా హెల్దీగా సింపుల్గా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకేముంది, గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆమ్ అని ఎమ్మీగా తినేయడమే. సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. బాయ్.